రిక్వెస్ట్ కి స్వాగతం. మొత్తంగా చెప్పండి. మొత్తంగా ఈ వ్యవహారాన్ని ఎలా చూస్తారు? అన్నా చెల్లెళ్ళ వ్యవహారాన్ని కానీ, ఈరోజు భేటీని కానీ, లేకపోతే కాంగ్రెస్ లో జాయిన్ అవడం కానీ, చాలా మంది మీకు కలిసి వస్తుందంటున్నారు, కొంతమంది అధికార పార్టీకి కలిసి వస్తుందంటున్నారు. ముందు అసలు వీళ్ళ భేటీని ఎలా చూస్తున్నారు? రేపు కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్న ముందు రోజు ఈ భేటీ మీద మీ అభిప్రాయం ఏంటి? నమస్తే మేడం, మీకు అలాగే తులసిరెడ్డి గారికి, విక్రమ్ గారికి, అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. మేడం, ఇప్పుడు రాజకీయాలు వేరు, కుటుంబం వేరు. ఆమె పుత్రుడి వివాహం జరుగుతుంది, అందరినీ పిలుస్తుంది, చాలా మందిని పిలుస్తుంది. తర్వాత ఆ కుటుంబ సభ్యుడిగా అన్నని ఖచ్చితంగా పిలుస్తుంది. అది అంతవరకే చూస్తాం మనం. కాకపోతే నాకు ఒక సంఘటన గుర్తుకొస్తుంది. ఇందిరాగాంధీ నుంచి మేనకా గాంధీ పోట్లాడి ఆ కుటుంబం నుంచి ఆమె వెళ్ళిపోయినా, ఇందిరాగాంధీ తరిమేసినా, ఆ రోజుల్లో నేను చదువుకుంటున్న రోజుల్లో కోడల్ని పంపించేసింది ఇందిరాగాంధీ అనేదాన్ని పెద్ద వార్త అయింది. అది చాలా రోజులు జనం చర్చించుకున్నటువంటి సందర్భం. అలాగే ఇప్పుడు షర్మిల అన్న నుండి విడిపోవటంతో అది వాళ్ళ వార్తల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. గత 4-5 రోజుల నుండి వార్తలన్నీ కూడా షర్మిల చుట్టూ జరుగుతూ ఉన్నాయి. జగన్ కూడా చేసే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఇవాళ జరిగేటువంటి భేటీ కేవలం పరిమితంగా ఇన్విటేషన్ వరకే ఉంటుంది. ఇతను కూడా ఏం మాట్లాడలేడు, ఎందుకంటే ఆమెకి అతను అన్యాయం చేశాడు. అది ఆమెకి తెలుసు, జగన్కి తెలుసు, అందరికీ తెలుసు. ఎక్కడో తండ్రిని చంపాడు, ఆ పాత్ర ఉంది, అతనిది అంబానీ పాత్రే ఉంది అని చెప్పి పెద్ద యాగి చేసి, సాక్షిలో వార్తలు రాసి, రిలయన్స్ అవుట్లెట్ల మీద దాడి చేసి, ఆ రోజు ఎంతో వాతావరణం సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి అదే అంబానీకి రెడ్ కార్పెట్ వేసి, అతను చెప్పినటువంటి పరిమళనత్వానికి రాజ్యసభ ఇచ్చి, తన చెల్లికి రాజ్యసభ ఇవ్వనప్పుడే వాళ్ళిద్దరి మధ్య ఎంత వైర్యం ఉందో, అలాగే ఆస్తి పంపకాల్లో కూడా అన్యాయం జరిగిందని తెలిసింది మనకు వార్తల ద్వారా. వాస్తవానికి మనకేం తెలియదు. కాబట్టి ఆ గ్యాప్ అనేది పెద్ద ఎత్తున చర్చలో ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేడనుకోండి, వీళ్ళ మధ్య గ్యాప్ వచ్చింది అనుకోండి, ఆమె బయటికి వెళ్ళింది అనుకోండి, ఇది పెద్ద వార్త రాదు. ఒక అధికార పార్టీలో ఒక ముఖ్యమంత్రికి తన సోదరి బయటకు వచ్చేసి తన ప్రత్యర్థి పార్టీ అయినటువంటి కాంగ్రెస్ లో చేరుతుందంటేనే పెద్ద వార్త అయింది. ఇందిరాగాంధీ మేనకాకి ఏ రకమైన వార్త అయిందో, ఇవాళ జగన్మోహన్ రెడ్డికి షర్మిలాగా ఆ రకమైన వార్త అయింది. అయితే దాన్ని అంతవరకే చూస్తాం. ఇప్పుడు ఏమి ప్యాచప్ చేయడం లేదు. ఆమె రేపు కాంగ్రెస్ లో చేరుతుంది, చేరిన తర్వాత ఏం పదవి ఇస్తారు అనేది ఒక సంఘటన. అయితే నేను తెలుగుదేశం పార్టీగా ఎలా చూస్తానంటే, అది కాంగ్రెస్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి అంతర్గత విషయంగానే చూస్తా. మా పార్టీ వరకు వస్తే, ఆమె షర్మిల 2019 ఎన్నికలకు ముందు 18లో ఈ రాష్ట్రంలో ఊరు వాడా తిరిగి మా ప్రభుత్వం మీద చేసినటువంటి అనేక ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా రాజధాని కట్టట్లేదని చెప్పింది ఆమె, ఒక ఇటుక ఎత్తలేదని చెప్పింది, ఇటుక చూపించి మంగళగిరి ప్రాంతంలో అనేక ఆరోపణలు చేసింది, అనేక అబద్ధాలు చెప్పింది. ఇవాళ వాటికి ఆమె జవాబు చెప్పవలసిన పరిస్థితి ఉంది. నువ్వు ఆ రోజు నువ్వు ఏమైతే ప్రశ్నించావో, ఏమైతే మీరు వస్తే ఈ జగన్ ముఖ్యమంత్రి అయితే రాజధాని అంత వేగంగా కడతాడు, పోలవరం అంత వేగంగా కడతాడు, ఎన్ని రకాల వాగ్దానాలు చేస్తాడు, ఇవన్నీ కూడా అమలు చేస్తాడని చెప్పి ఆ రోజు నువ్వు చెప్పిన దానికి ప్రజలకు నువ్వు క్షమార్పణ చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే వాటన్నింటినీ కూడా అతను కాలు రాశాడు, కూల్చాడు, విధ్వంసం చేశాడు. నేను ఆ రోజు పొరపాటు చేశాను, ఆ రోజు చెప్పి నేను మోసపోయాను, మీరందరూ మోసపోయినట్టే ప్రజలారా, నేను కూడా మా అన్నతో మోసపోయానని చెప్పి చెప్పవలసి అవసరం ఉంటుంది. రెండోది, కాంగ్రెస్ పార్టీలో చేరటం అనేది వార్త కాదు. చేరిన తర్వాత ఈ ప్రభుత్వ వైఫల్యాలు, మేమేమైతే ప్రతిపక్షంలో ఈ ప్రభుత్వ దమన నీతి మీద, నియంతృత్వం మీద, అరాచకం మీద, దోపిడీ మీద, అవినీతి మీద మేమేమైతే పోరాటం చేస్తున్నామో, ఆమె కూడా ఆ రకమైనటువంటి పోరాటం చేస్తేనే ఆమె నమ్ముతారు. అంతేగాని కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి కాంగ్రెస్ జెండా పట్టుకొని తిరిగితే జనం నమ్మరు. జరుగుతున్నటువంటి వాస్తవాలని తెలుగుదేశం జనసేన ఏ రకంగా ఎండగడుతుందో ఆ స్థాయిలో ఆమె చేస్తేనే, ఓహో షర్మిల నిజంగానే చెప్తుంది, వాళ్ళన్న చేసేటువంటి అవినీతిని, అరాచకాన్ని ప్రశ్నిస్తుంది అంటేనే నమ్ముతారు. ఆ నమ్మితేనే
ఆమెకు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఓటు బ్యాంకు తిరిగి కాంగ్రెస్ వైపుకి రావడానికి కొంత ఒక అవకాశం నిమిషం ఉంటుంది. అండి. అసలు ఈ ఓటు బ్యాంక్ అటు ఇటు చీలిపోవడం లేకపోతే ఈ వ్యతిరేక ఓటు అటు ఎవరి వర్షన్స్ వాళ్ళు చెప్తున్నారు కదా, మీరేమంటున్నారు? టీడీపీకే లాభము, కాంగ్రెస్ లో షర్మిల చేరిపోతాయని మీరు వర్షన్ చెప్తారు. వైసీపీ వాళ్ళేమో వెళ్తే వెళ్ళిపోనియండి, చీలిపోతే మాకే లాభం అని వాళ్ళు చెప్తారు. మీకు అసలు షర్మిల కాంగ్రెస్ లో చేరితే ఎలా లాభం చెప్పండి? మేము రెండు రకాలుగా చూస్తున్నామండి ఆ అంశాన్ని. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఎజెండా ఏంటంటే, ప్రజల ముందు ఉన్నటువంటి ఎజెండా ఏంటంటే, తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా, తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి రావాలా, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలా అనేది వాళ్ళ ప్రజల ముందు ఉన్నటువంటి అంశం. అది దాన్ని ప్రజలు చాలా సీరియస్ గా తీసుకుంటారు. తులసిరెడ్డి గారు ఇప్పుడే త్రిముఖ పోటీ అన్నారు. త్రిముఖ పోటీల్లో జనరల్ గా ప్రతిపక్షాలు లాస్ అయిన పరిస్థితులు మనం పిఆర్పి అప్పుడు కూడా చూస్తున్నాం. దాన్ని అధికార పార్టీ ప్రొజెక్ట్ చేస్తోంది మీకే లాస్ అని. ఇప్పుడు తులసిరెడ్డి గారు చాలా సీనియరు. ఆయన ఒక అంచనా వేసుకొని ఒక ఆశతో ఆయన పార్టీ త్రిముఖ పోటీలు రావాలని కోరుకుంటాడు. అందులో ఏం తప్పు లేదు, రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు. కానీ ఇవాళ మేము ఓడిపోయిన రోజున మాకు 40% ఓట్లు, తటస్థ ఓటర్లు 15-20% వైసీపీకి ఓట్లు వేశారు. ఒకసారి ఛాన్స్ ఇద్దాం, అన్ని కులాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఓట్లు వేశారు. ఇవాళ వాళ్ళందరూ రియలైజ్ అయిపోయి, అయ్యో పొరపాటు చేసాం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా దించేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసుకున్నాం అని చెప్పేసి మా దగ్గరకు వచ్చేశారు. ఇవాళ మా దగ్గర 55% తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఉన్నాయి. అదనంగా మాకు జనసేన ఓటింగ్ కలిసింది, మాకు 60% ఓటింగ్ ఉంది మా దగ్గర. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నది వాళ్ళ 35% ఓటింగే. 35% లో ఎంతో కొంత చీలిక వస్తే అది కాంగ్రెస్ ట్రెడిషన్ ఓటు బ్యాంకులో చీలిక రావాల్సిందే తప్పితే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకులో ఇప్పటికిప్పుడు షర్మిల ముఖ్యమంత్రి అయిపోతుంది, కాంగ్రెస్ అధికారంకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తుందని చెప్పి ప్రజలేమో అనుకోరు. 0గా 1% ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక ఊపిరి వస్తుంది. అదేమైనా 29లో ఏమైనా అవకాశం ఉంటే ఉండొచ్చు, ఇది పోటీకి ప్రధాన పోటీగా ఉండటానికి. రెండోది ఏంటంటే ఇవాళ షర్మిల ముందు ఉన్నటువంటి అంశాలు నేను ఇందాక చెప్పాను. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా కృషి చేయవలసి ఉంది. కాంగ్రెస్ పార్టీ మీద కోపం ప్రజలకి పోయిందనేది కాదు, కాంగ్రెస్ పార్టీ మీద చాలా కోపం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఈ రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించారు అని చెప్పేసి, కాబట్టే కదా 1% ఓటింగ్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ప్యాచప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మేము ఇంకోటి ఏం కోరుకుంటున్నామంటే, షర్మిల కాంగ్రెస్ పార్టీ ఒక ఫోర్స్ గా వస్తే రానున్న కాలంలో వైసీపీ ఓడిపోయి అది అంతర్ధానం అయిపోతుంది. ఆ ప్లేస్ లో కాంగ్రెస్ పార్టీ వస్తే ఒక ఆరోగ్యకరమైనటువంటి ప్రతిపక్షం ఉంటుంది. వాడు ఒక రాక్షస మనస్తత్వము, ఒక సైకో మనస్తత్వము, ఒక రౌడీయిజంతో అధికార